హలో గైస్, వెల్కమ్ టు అరేవా వాణి. ఇది మార్నింగే పిల్లలైతే స్కూల్ కి రెడీ అవుతున్నారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అనమాట. ఆ రోజు స్పర్ణ బర్త్డే కూడా. ఆ మిడ్ నైట్ కూడా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము స్పర్ణకి సర్ప్రైజింగ్ గా. అది నేను షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. స్కూల్ కి వెళ్తున్నావు? నచ్చిందా స్కూల్? సరే నీ బ్యాగ్స్ చూపివా వీడియోలో. చూపిండి. వెళ్ళాలి, స్కూల్ టైం అయిపోయింది. లెట్స్ గో. షూ వేసుకోండి. వావరు బొల్లు వేసేసుకున్నవారు. బ్యాక్ అరే బ్యాక్ సైడ్ చూపి. బ్యాక్ సైడ్ నీ బ్యాగ్ చూపించు. సూపర్. అయితే నీ బ్యాగ్ చూపి. బ్యాక్ ఇదమ్మా షూ వేసుకున్నావా? నాకు చూపించు, ఇక్కడ చూపించు. ఇలా తిరుగు. అరే క్యూట్ డాగు. ఎవరివి? అన్నవా? ఓకే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే షవర్ చేసుకుని రెడీ అయిపోయాము. ఎందుకంటే సాయిబాబా టెంపుల్ కి వెళ్తున్నాము. ఇంకా ఐరాకి 10 అయిపోతుంది స్కూల్. ఇంకా ఐరాన్ అయితే పికప్ చేసుకుని వెళ్ళామన్నమాట గుడికి అయితే. చాలా రియలిస్టిక్గా ఉంటుందా? మనిషి కూర్చున్నట్టే ఉంటుంది. ఇంకా అలా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా ఆరవని మళ్ళీ పికప్ చేసుకోవాలి. ఎందుకంటే వాడికి 11:30కి అయిపోతుంది అనమాట స్కూల్. ఇంకా వాడిని పికప్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అపార్ట్మెంట్ లో కింద మొక్కలు ఉంటాయి కదా, అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా స్పందన కట్టుకున్న శారీ మిస్ అమ్మలో తీసుకున్నాం అనమాట. వాళ్ళ డాడీ ఇచ్చారు తనకి గిఫ్ట్. ఇంకా తను పెట్టుకున్న నల్ల పూసలు అయితే GRT లో తీసుకుంది. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తనిష్క్ లో తీసుకోంది. అంటే వాళ్ళ హస్బెండ్ అది బర్త్డే గిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలైతే మంచిగా ప్లే చేస్తూ ఉన్నారు అనమాట. పైకి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసేసుకున్నాము. ఆ రోజు సింపుల్ గానే లంచ్ చేసేసుకున్నాం, ఎందుకంటే నైట్ బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి. ఆ ముందు రోజు క్రిస్పీ క్రీమ్ నుంచి డోనట్స్ అయితే చాలా తెప్పించింది అనమాట. ఇంకా అవన్నీ ఓపెన్ చేసి తినడానికి హీట్ చేసుకుంటున్నాం. ఇంకా దాంతో పాటు నెల్లూరు నుంచి తీసుకొచ్చినాం కదా స్వీట్స్, ఇంకా అవి కూడా ఓపెన్ చేసాం అనమాట. సూపర్ గా రెడీ అయ్యేవే. ఇట్లా ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్టీకి వెళ్తున్నామా? ఎవరిది పార్టీ? మమ్మ పార్టీ. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ కోసం ఇలా రెడీ అయిపోయాము అందరము. ఇంకా ఐరా కూడా భలే క్యూట్ గా ఉన్నింది ఆ రోజు. ఇంకా 2 days నుంచి ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ చూసినప్పటి నుంచి చాలా బాధగా ఉంటుంది. ఏంటి అసలు ఇలా లైఫ్ చాలా సింపుల్ అండ్ లైఫ్ మాత్రం చాలా షార్ట్ కూడా. ఉన్న రోజులు అలా ఎంజాయ్ చేసేయడమే. మన లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు. ఉన్న ఎవ్రీ మూమెంట్ ని మనం ఫుల్ గా ఎంజాయ్ చేసేయడమే. ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని లైఫ్ లో అది కావాలి ఇది కావాలి అని చెప్పి దానికోసం మళ్ళీ టెన్షన్స్, కోపాలు ఇవన్నీ వేస్ట్ అనిపించింది. ఇంకా రెస్టారెంట్ అయితే లాంగ్ బోట్ అని ఒక బ్రూవరీకి అయితే వచ్చాము. ఇది ఎంత బాగుందో అసలు ప్లేస్ అయితే. లోపల కూడా ఆ వాటర్ ఫాల్స్ సెటప్ అయితే చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ అయినా న్యాచురల్ గా అనిపించింది లుక్ అయితే. ఇంకా సీటింగ్ కానీ అంబియన్స్ కానీ వైబ్ అయితే ఎంత బాగుందో. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఒకటే అనిపించింది, ఇదంతా చూసిన తర్వాత డే టైం అయితే ఇంకా బాగా కనిపించేది ఇదంతా అని చెప్పని అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్ రింగ్స్ ఎంత బాగున్నాయో, మెల్ట్ అయిపోతా ఉన్నాయి అలా నోట్లో వేసుకుంటే. ఇంకా కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించుకున్నాము. ఇంకా ఈ బటర్ ప్రాన్స్ అండి ఎంత బాగుందో, చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో చికెన్ తెప్పించుకున్నాము. ఎలా ఉంటుందో అని. ఇది యావరేజ్ గానే అనిపించింది, నాకు అంత సూపర్ ఏం అనిపించలేదు, కానీ బాగుంది. ఇంకా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఓకేగా ఉన్నింది అనమాట. ఆల్ఫ్రెడో పాస్తా ఇది చాలా ఎమ్మీగా ఉన్నింది, నాకు బాగా నచ్చింది. ఇంకా బర్గర్ కూడా తెప్పించుకున్నారు, నేను టేస్ట్ చేయలేదు. ఇంకా ఇదైతే ఎంత బాగుందో, గ్రిల్డ్ చికెన్ చాలా ఎమ్మీగా ఉంది స్మాష్డ్ పొటాటోతో. ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలు అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళు ఫుడ్ ఏం తినలేదు కానీ ఇంకా ఆ ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను చెప్పాను కదా డే టైం అయితే ఇంకా బాగుండేది. ఇంకా అలా ఫుడ్ తినేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది కూడా. నెక్స్ట్ డే ఈవినింగ్ పిల్లలకి ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తాము.
ఓకే నాన్న. మ్యాచింగా నాన్న బ్లూ షూ వేసుకో. ఈ గ్రీన్ అంట చెప్పు. ఇదిగో ఐరా నీ వాచ్ చెప్పి. అరే నాకు ఏమో గ్రీన్. షాపింగ్. ఐరా బ్లూ షూ అన్నది కదా ఇచ్చేసేయ్. ఏయ్ ఇచ్చేయి నాన్న. ఐరా బ్లూ సరే వేసుకుంటావా? సరే డోర్ క్లోజ్ చేయండి. డోర్ క్లోజ్ చేయండి స్లోలీ. రాంగ్ వేసుకున్నావు చూడు షూ. కరెక్ట్ వేసుకున్నావా? ఐరా రెడీ? ఏంటి ఆనందమా పిచ్చి? ఓకే చలో బాయ్ బాయ్. చాలా రోజులకు మళ్ళీ మీకు ఇది చూపిస్తున్నాను నెక్సెస్. అప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళం కదా, ఇంకా దానికే అన్నమాట. దాంట్లో పిల్లల కోసం జంగిల్ మేజ్ అని ఒకటి పెట్టున్నారనమాట. ఇంకా వీళ్ళకి చూపిద్దామని అయితే వచ్చాము. ఇంకా టికెట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, అయినా ఇంకా వాళ్ళ కోసం తీసుకెళ్లిపోయాము. అంటే వాళ్ళకైతే టికెట్ లేదు 3 years బిలోకి, కానీ మాకైతే టికెట్ ఉంది. వాళ్ళని తీసుకెళ్లాలంటే మేము తప్పకుండా వెళ్ళాలి. టికెట్ అయితే 300 అనమాట. ఈ లోపలంతా జంగిల్ థీమ్ తో సెటప్ అయితే వేస్తున్నారు. చిన్న చిన్న టాస్క్ లాగా పెట్టున్నారు. గేమ్స్ కూడా, అంటే విఆర్ గేమ్స్ అలాంటివి పెట్టున్నారు కొన్ని. అంటే బాగుంది. పైన చూసుకోవట్లా నువ్వు. ఆరో మంచి కింద చూడు. అమ్మో అదే చూడండి. ఎదురుగా నాకు అదేం భయం లేదు. అది భయం లేదు. కింద ఒక పాకినట్టు నాకు భయం కదా పురుగులు. ఏమైంది? ఇదైతే అసలు ఎందుకు అరుస్తున్నానో నాకు తెలుసు కదా అది రియల్ కాదు అని, కానీ ఆ ఫీలింగ్ అయితే అది పెట్టుకోగానే వచ్చేస్తది. బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ ఎలా కొట్టుకుంటున్నారో. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫైటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా వాళ్ళని బలవంతంగా బయటకైతే తీసుకొచ్చేసాము. దాని లోపల బాగా ఎంజాయ్ చేశారు, కానీ అంత వర్త్ కాదు 300 అయితే. ఓకే ఓకే, ఒకసారి ఊరికి పిల్లల్ని అలాగా ఎంజాయ్ చేయించడానికి అయితే వెళ్ళచ్చు. ఇంకా అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కి వెళ్ళాము. ఫ్లాట్ 70%, 50%, 40% అలాగ డిస్కౌంట్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ చూడు. ఏయ్ నో ఫైట్. ఇంకా మాల్ ఆపోజిట్ లోనే ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటాం కానీ అక్కడ కార్ పార్కింగ్ కష్టం అని చెప్పి ఎప్పుడు వెళ్ళము. కానీ ఈ మాల్ లో పార్క్ చేసేస్తున్నాం కాబట్టి కొంచెం వాక్ చేసుకుంటూ ఈ స్ట్రీట్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ ఇలాగా నైట్ టైమ్స్ డిన్నర్ చేయడానికి కానీ స్నాక్స్ తినడానికి కానీ స్ట్రీట్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఫుడ్ కూడా బాగుంటుందంట. ఇంకా అది మేము విని ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది. ఇంకా అక్కడ కొట్టు పరాటా అనేది ట్రై చేశాను ఫస్ట్ టైం. చాలా ఎమ్మీగా ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మాల్కి వచ్చేసి ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇది నెక్స్ట్ డే. ఇది స్పర్ణ ఊరి నుంచి వచ్చిన తర్వాత తను కూడా మొక్కలు అంతా డస్ట్ ఉన్నాయంట చాలా. ఇంకా వాటిని అలాగా వాటర్ తో కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వెదర్ కనుకుంటాను ప్రతి ఒక్క హౌస్ లో ఎంత మంచిగా ఉంటాయంటే ప్లాంట్స్ బాగా పెంచుతారు. అవి కూడా బాగా పెరుగుతాయి కూడా. కానీ మేము ఊరెళ్ళడం వల్ల కొంచెం వాటికి పురుగు అలాగా పట్టేసి ఉన్నింది. ఇంకా నెల్లూరులో కొంచెం ఎండలుగా అలా ఉంది కదా. ఇంకా ఇక్కడికి రాగానే కంప్లీట్ గా చేంజ్ ఉంది. అంటే ఇక్కడ డే టైం అంతా కొంచెం ఎండగా ఉంటుంది, ఈవినింగ్ అయితే రైన్ వచ్చేస్తది రోజు. అది భలే అనిపిస్తుంది నాకు. అదేంటి ఇప్పటి వరకు ఎండ ఉంది కదా మళ్ళీ వెంటనే రైన్ ఏంటి, రోజు అలాగే వస్తుంది అనమాట. ఇంకా నాకు కోల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది, నా వాయిస్ కూడా చేంజ్ అయింది కొంచెం. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంకా ఎంత రైన్ ఉన్నా వీళ్ళు కింద సైకిల్ తొక్కోవాలంట. ఇంకా కిందకైతే తీసుకొచ్చాము. ఇంకా వీళ్ళైతే రైన్ ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా ప్లే చేసుకుంటూ ఉన్నారు. ఇంతటి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, నాకు అర్థమవుతుంది మీకు నచ్చుతుందా లేదా అని. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.